రైతులకు సంబంధించిన వరి ధాన్యం ప్రొక్యూర్మెంట్ విషయంలో కమిషనర్ సివిల్ సప్లైస్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ధాన్యం చాలా వచ్చేసింది, కొనుగోలు కేంద్రాలు ఇంకా స్టార్ట్ చేయలేదు అనే విషయాన్ని మనము నిన్న మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అయినా ఒకసారి సివిల్ సప్లై కమిషనర్ గారిని కలిసి పర్సనల్గా మాట్లాడదామని చెప్పి మా సహచరులతో వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఉన్న పరిస్థితి ఇప్పుడు ఏంటంటే కొనుగోలు కేంద్రాల్లో 8,342 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల. దాదాపు ఆ 8,342 కొనుగోలు కేంద్రాల ద్వారా 80,000 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక చేసుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు 1,490 కొనుగోలు కేంద్రాలే స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అకాల వర్షాలతోనే పంట నష్టపోయిన రైతులు. ఇప్పుడు మళ్ళీ పంట వచ్చింది. ఈ పంట వచ్చిన పంట కూడా ఉమ్మడి ఖమ్మం కానీ, ఉమ్మడి నల్గొండ కానీ, ఉమ్మడి వరంగల్ కానీ మళ్ళీ ఈ పంట తడిసిపోవడం జరుగుతున్నది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేద్దామని చెప్పేసి సివిల్ సప్లై కమిషనర్ గారిని అడిగితే వాళ్ళు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు వాళ్ళు 1,492 కొనుగోలు కేంద్రాలే చేయడం జరిగింది. అది కూడా ఐకేపీ పిఎస్సిఎస్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. మేము వారికి ఒక సలహా కూడా ఇవ్వడం జరిగింది. మా ఎఫ్పిఓలు ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ సంస్థలు కూడా దాదాపు 600 సంస్థలు తెలంగాణలో ఉన్నాయి. వాటి ద్వారా కూడా కొనుగోలు చేస్తే వర్క్ డివిజన్ అయిపోయి తొందరగా కూడా ప్రొక్యూర్మెంట్ అయిపోతుంది అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. ఇది కాకుండా సన్నధాన్యానికి ఏదైతే బోనస్ ఇవ్వాలనో ఆ బోనస్ కూడా ఇస్తలేరు. ఆ బోనస్ కూడా తొందరగా ఇప్పించే ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సన్నధాన్యానికి సంబంధించి కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయడం లేదు. ఎందుకంటే అది కొనుగోలు చేస్తే వాళ్ళకు మళ్ళీ 500 రూపీస్ బోనస్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి దొడ్డు ధాన్యాన్నే కొనడం జరుగుతున్నది. దానికి కూడా చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఈ రైస్ మిల్లర్స్ కూడా ఈ మాయిశ్చర్ ఎక్కువ ఉందని చెప్పేసి తరుగు రూపంలో దాదాపు వాళ్ళు 4-5% కాకుండా దాదాపు 7-8% వరకు ఈ రైస్ మిల్లర్స్ రైతులను మోసం చేస్తూ ఒక స్కామ్ లెక్కనే తీసుకోవడం జరుగుతున్నది. రైతులను మోసం చేయడం జరుగుతున్నది. కాబట్టి రైస్ మిల్లర్ల పైన కూడా మీరు దృష్టి పెట్టి ఆ విధంగా రైతులు నష్టపోకుండా చూడాలని చెప్పి కమిషనర్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా మాకు సంబంధించిన రైతులకు సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరిపడా వెంటనే కొనుగోలు ప్రారంభించాలని ఒకటి, హమాలీలను కూడా సరైన హమాలీలను పెట్టాలని ఒకటి, ప్రతి సెంటర్లో డ్రాయర్లు పెట్టాలని ఒకటి, అదేవిధంగా కొత్త బస్తాలను కూడా గన్ని బ్యాగ్స్, సో గన్ని బ్యాగ్స్ ఒక పర్సెంటేజ్ ఉంటుంది, పాతవి కొన్ని కొత్తవి కొన్ని అని పెడతారని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ప్రతి సిబ్బంది కూడా చాలా తక్కువ ఉంది. సిబ్బందిని కూడా మీరు తొందర పెట్టేసేసి ఎక్కువ సిబ్బందిని పెట్టేసేసి ఇమీడియట్గా 8,342 కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ద్వారా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మరోసారి కూడా మేము మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. రైతులను నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.